సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక మంచి ఎర్నింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో, ఈ యాప్ అయితే మీరైతే లింక్ మీద క్లిక్ చేయంగానే ఈ విధంగా రిజిస్టర్ పేజ్ వస్తుంది. సో, ఫోన్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు లాగిన్ అయితే చేసుకోండి. ఒక ట్రేడ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని అంటుంది. ట్రేడ్ పాస్వర్డ్ కూడా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇందులో మనకి ఫిక్స్డ్, వెల్ఫేర్, యాక్టివిటీ అనే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 3లో గూడా మీకైతే కొన్ని కొన్ని ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో, మీరు అవన్నీ గూడా డీటెయిల్స్ అయితే చెక్ చేసేసుకోండి. సో, ఏ ప్లాన్‌కి ఎంతొస్తుందనేది చూసుకొని మీరైతే అవైతే తీసుకోండి. సో, దాన్ని బట్టి మీకైతే ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో, 3 ప్లాన్స్‌లో ఒక్కొక్కటి డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. సో, దాన్ని బట్టి మీరైతే తీసేసుకోండి. సో, ఇప్పుడు ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది మీకు మొత్తం చెప్తాను చూడండి. ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, విత్‌డ్రా, రీచార్జ్ అన్ని ఆప్షన్‌లు స్టార్టింగ్‌లోనే కనిపిస్తాయి మనకి. రీచార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసుకొని రీచార్జ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఫోన్‌పే, పేటీఎం ఎక్కడి నుంచి అయినా పే చేయొచ్చు. లేదంటే అక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దానికైనా స్కాన్ అండ్ పే చేయొచ్చు. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ వేరే పేమెంట్ చేయండి. సేమ్ క్యూఆర్ గానీ మళ్ళీ మళ్ళీ పే చేయొద్దు. సో, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారో ఆ ప్లాన్ అయితే తీసేసుకోండి. సో, ఆ అమౌంట్ మీకు నెక్స్ట్ డే నుంచి అయితే అక్కడి నుంచి యాడ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో, ఒకవేళ మీరు విత్‌డ్రా చేసుకున్నారనుకోండి, మీరైతే విత్‌డ్రా చేసిన స్క్రీన్‌షాట్ ఈ 2 గూడా మనం బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటది. దాంట్లో పోస్ట్ చేసినట్లయితే ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో, అది విత్‌డ్రా ఫీజ్ కింద మనకైతే అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ ఎలా విత్‌డ్రా చేయాలో చెప్తాను చూడండి. సో, మీకెప్పుడైతే విత్‌డ్రా బ్యాలెన్స్‌లో కన్వర్ట్ అయితాయో అప్పుడు మీరు విత్‌డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే బైండ్ బ్యాంక్ కార్డ్ అని వస్తుంది. అక్కడ సో, మీ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్, నేమ్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఇచ్చేసి ట్రేడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అకౌంట్ యాడ్ అయిపోతుంది. మినిమమ్ రూ. 106 అయితే ఉండాలి. సో, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అయితే విత్‌డ్రా చేసుకోవచ్చు. డైలీ 1 టైమ్ విత్‌డ్రా అనేది ఉంటుంది. సో, ఇదనమాట ఓవరాల్‌గా ప్రాసెస్. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి.